స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఎంపీలతో కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేసి రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేస్తే అవకాశం ఇవ్వలేదన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బంద్కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అగ్రకులాలకు తాకట్టు పెడుతూ బీసీలను అణగదొక్కుతున్నారని రాజ్ ఠాకూర్ విమర్శించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల నాయకులను బీసీలందరూ నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 50% టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికల షెడ్యూల్ జరుగుతున్న సమయంలో నిన్నటి నుంచి ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి కోర్టు ఒక తీర్పును జడ్జిలను నిజంగా గౌరవిస్తూ దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ చాలా బాధాకరమైన అంశంగా నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఈరోజు బీసీ కులగణన చేసి భారతదేశంలో వెనుకబడ్డ జాతులు ఇవాళ బీసీ బలహీనులు, దళితులు ఈ దేశంలో అగ్రభాగంగా ఉన్నారు. ఈ దేశంలో అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అగ్రస్థాయిలో ఉండాలి. అటు రాజ్యాధికారం, విద్య, వైద్యం పోతే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రెడ్డి అయి ఇవాళ బీసీ సంఘాల అందరితోటి మాట్లాడి కనివిని ఎరగని రీతిలో ఇలా కుల గణన చేసి అసెంబ్లీ పెట్టి 1 కాదు 2 సార్లు అంటే మార్పు చేసి ఇలా గవర్నర్ గారి యొక్క స్పష్టమైన వైఖరి ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి తోడుగా అసెంబ్లీలో మాతో పాటు సై అని బయటికి వచ్చి నై అని జూబ్లీహిల్స్ అసెంబ్లీ